Hi friends, welcome to my channel BTech Study Kit. ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇది డేటా స్ట్రక్చర్స్, డిఎస్ అంటాం. డేటా స్ట్రక్చర్ ఇంట్రడక్షన్, ఇది ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్ టాపిక్. సో స్టార్ట్ చేద్దాం. డేటా స్ట్రక్చర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ which provides an efficient way of sorting and organizing data in the computer so that it can be used efficiently. అంటే డేటా స్ట్రక్చర్ అంటే మనం ఎట్లా డిఫైన్ చేయొచ్చు, గ్రూప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో డేటా ఎలిమెంట్స్ గ్రూప్గా చేస్తాం. విచ్ ప్రొవైడ్స్ అంటే స్మాల్ డేటా ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ఇండివిజువల్ యూనిట్స్ ఆఫ్ డేటా అన్నట్టు. ఇండివిజువల్స్ యూనిట్స్ ఆఫ్ డేటాను మనం ఏం చేస్తున్నాం, గ్రూప్గా చేసేస్తున్నాం. అదేం ప్రొవైడ్ చేస్తుంది అంటే విచ్ ప్రొవైడ్స్ అండ్ ఎఫిషియంట్ వే ఆఫ్ సార్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ ది డేటా. డేటాని ఎట్లా ఆర్గనైజ్ చేస్తుంది, సార్టింగ్ అంటే ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో డేటా అనేది ఇస్తామన్నమాట. ఎట్లా సార్టింగ్ అనే స్పెసిఫిక్ ఆర్డర్ అంటే ఎట్లా, మనకి ఏం ఆర్డర్స్ ఉంటాయి, 2 ఆర్డర్స్ ఉంటాయి. ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డరే ఉంటుంది కదా. సో అట్లా సార్ట్ చేస్తాం. ఎందులో అది కంప్యూటర్లో. సో దాట్ కెన్ బి యూజ్డ్ ఎఫిషియెంట్లీ, అంటే ఎఫిషియెంట్గా యూజ్ చేస్తాం ఆ డేటాని. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ యారేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ. దీనికి ఒక ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు మనం డేటా స్ట్రక్చర్కి? యారేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ అనేది ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్, డేటా స్ట్రక్చర్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్లో డేటా స్ట్రక్చర్ అనేది చాలా యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పొచ్చు, ఎగ్జాంపుల్ ఏమని చెప్పొచ్చు అంటే ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్, కంపైలర్, డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, గ్రాఫిక్స్ అండ్ మెనీ మోర్. ఇవన్నీ యూజ్ చేస్తాం, ఎక్కువ కంప్యూటర్ సైన్స్కి యూజ్ చేస్తామని చెప్తున్నాను. అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా స్ట్రక్చర్కి వచ్చేవరకు ఎఫిషియన్సీ, రీయూజబిలిటీ, ఈజీ అనాలిసిస్, అబ్స్ట్రాక్షన్, విజువలైజేషన్, మెమరీ మేనేజ్మెంట్. ఇవన్నీ అడ్వాంటేజెస్ డేటా స్ట్రక్చర్కి. నెక్స్ట్ ఇక్కడ ఫ్లో చార్ట్ చూడండి. డేటా స్ట్రక్చర్ యొక్క క్లాసిఫికేషన్. డేటా స్ట్రక్చర్ 2 టైప్స్, ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్, నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఉంటుంది. ప్రిమిటివ్లో ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, స్ట్రింగ్, బులియన్ ఇవి ఉంటాయి. వీటిని ఎగ్జాంపుల్స్ అని కూడా చెప్పొచ్చు ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్కి. అలానే నాన్ ప్రిమిటివ్లో లీనియర్ డేటా స్ట్రక్చర్ ఉంటుంది, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఉంటుంది. లీనియర్ డేటా స్ట్రక్చర్లో స్టాటిక్, డైనమిక్. స్టాటిక్లో ఆర్ఎస్, డైనమిక్స్లో లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ. నాన్ లీనియర్లో ఏముంటాయి, ట్రీ, గ్రాఫ్స్ ఉంటాయి. ఓకేనా, ఇది క్లాసిఫికేషన్, డేటా స్ట్రక్చర్స్ యొక్క క్లాసిఫికేషన్. నెక్స్ట్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. A primitive data structure is a basic data structure that stores a single value and is the basic foundation for data manipulation. Primitive data structure అంటే ఏంటిది, డేటా మ్యానిపులేషన్ కోసం ఇది బేసిక్ ఫౌండేషన్ అనమాట. బేసిక్ ఫౌండేషన్ అనే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. దేనికి? డేటా మ్యానిపులేషన్కి. వేర్ ఇట్ స్టోర్స్ ఓన్లీ సింగిల్ వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తుంది ఈ టైప్ డేటా స్ట్రక్చర్స్లో. ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇక్కడ దాకా ఫ్లో చార్ట్లో అంటే మేము క్లాసిఫికేషన్లో చూసినాం కదా, ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, కాన్స్టాంట్, స్ట్రింగ్ కాన్స్టాంట్, బులియన్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. A non-primitive data structure is a complex data structure that stores and organizes multiple types of data in a sophisticated way. ఈ ప్రిమిటివ్కి అపోజిట్ సింగిల్ వాల్యూ ఉండదు, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది అనమాట. డేటా మల్టిపుల్ టైప్స్ ఉంటుంది. అది ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే కాంప్లెక్స్ వేలో రిప్రజెంట్ చేస్తాం, ఆర్గనైజ్ చేస్తాం అనమాట. స్టోర్ అండ్ ఆర్గనైజెస్ ఇన్ ఏ కాంప్లెక్స్ వే ఈ డేటా స్ట్రక్చర్. ఇది మళ్ళీ సింపుల్ ఉండదు, కాంప్లెక్స్గా ఉంటుంది డేటా స్ట్రక్చర్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమో చెప్పొచ్చు అంటే యారేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్ అండ్ క్యూస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. నెక్స్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఇఫ్ ఎ డేటా స్ట్రక్చర్ ఆర్గనైజెస్ ది డేటా ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్ దెన్ దట్ డేటా స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏం లేదు, మనం డేటాని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే ఒక మేనర్లో రిప్రజెంట్ చేస్తే, ఒక ఆర్డర్ అంటే ఒక సీక్వెన్షియల్గా రిప్రజెంట్ చేస్తాం. ఒక సీక్వెన్స్, ఒక టైప్ ఆఫ్ సీక్వెన్స్ ఉంటుంది, ఐదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్, లేదా అట్లా ఒక సీక్వెన్స్లో ఉంటే దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. ఎగ్జాంపుల్ యారేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ ఇవి లీనియర్ డేటా స్ట్రక్చర్.
ఇందులో టైప్స్ ఏంటి? టైప్స్ ఆఫ్ లీనియర్ డేటా స్ట్రక్చర్, యారేస్, లిస్ట్, స్టాక్, క్యూ. ఇప్పుడు దాకా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, అవే టైప్స్. ఇక్కడ మళ్ళీ ఎందుకు రాసిన అంటే ఇవి సపరేట్గా డెఫినేషన్స్ రాయాలన్నమాట. యారే అంటే ఏంది, లిస్ట్ అంటే ఏంది, స్టాక్ అంటే ఏంది, క్యూ అంటే ఏంది. వీటిని నేను సపరేట్గా టాపిక్స్ ఉంటాయి అనమాట నెక్స్ట్ ఫర్దర్గా, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో డెఫినేషన్ మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇఫ్ ఎ డేటా స్ట్రక్చర్ ఆర్గనైజెస్ ది డేటా in random order, then that data structure is called non-linear data structure. డాటాని ఎట్లా ఆర్గనైజ్ చేస్తాం? ర్యాండమ్ ఆర్డర్, అంటే ఇష్టం ఉన్నట్టు. ఇదే ఆర్డర్ సీక్వెన్స్ అని ఉండదు, దీనికి ఆపోజిట్ అనమాట. లీనియర్కి ఆపోజిట్ సీక్వెన్స్ ఉండదు, ర్యాండమ్ ఆర్డర్ ఇష్టం ఉన్నట్టు స్టోర్ చేస్తాం అనమాట, ఆర్గనైజ్ చేస్తాం డేటా అనేది. ఎగ్జాంపుల్ ఏంటి? ట్రీ, గ్రాఫ్స్, హీప్స్, డిక్షనరీస్, ట్రైస్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఆల్సో టైప్స్. మళ్ళీ దీనికి సపరేట్గా డెఫినేషన్స్ రాయాలి, అవి నెక్స్ట్ నేను ఫర్దర్ చెప్తా, అది ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఆపరేషన్స్ ఆన్ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్స్ పైన ఎట్లాంటి ఆపరేషన్స్ చేస్తాం మనం? ట్రావర్సింగ్, ఇన్సర్షన్, డిలీషన్, సర్చింగ్, సార్టింగ్, మెర్జింగ్, ఇవన్నీ చేస్తాం. ఇక్కడ చూడండి, ట్రావర్సింగ్ అంటే ఏంది? యాక్సెసింగ్ ఈచ్ డేటా ఎలిమెంట్ ఎగ్జాక్ట్లీ వన్స్. అంటే ఒక్క డేటా ఎలిమెంట్ని ఒకటేసారి మనం యాక్సెస్ చేస్తాం, సో దాట్ సర్టన్ ఐటమ్స్ ఇన్ ది డేటా ఎలిమెంట్స్ మే బి ప్రాసెస్డ్. అది ఏదైతే నువ్వు యాక్సెస్ చేసినావో అట్లాంటి ఐటమ్స్ని నువ్వేం చేయొచ్చు? ప్రాసెస్ చేయొచ్చు. అంటే ప్రాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే చేయడం, లేకపోతే వాల్యూని చెక్ చేయడం, అట్లా ఎగ్జాంపుల్ చేస్తాం అనమాట. ట్రావర్సింగ్ అంటే అది. నెక్స్ట్ వన్, ఇన్సర్షన్. యాడింగ్ ఏ న్యూ డేటా ఎలిమెంట్ టు ది స్ట్రక్చర్. అంటే న్యూ డేటా ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట, ఇన్సర్షన్లకి యాడ్ చేస్తున్నాం, సో అది ఇన్సర్షన్. డిలీషన్, రిమూవింగ్ ఏ డేటా ఎలిమెంట్ ఫ్రమ్ ది స్ట్రక్చర్. రిమూవ్ చేస్తున్నాం ఒక డేటాని రిమూవ్ చేయడం, అంటే డిలీట్ చేస్తున్నాం, సో అది డిలీషన్. సర్చింగ్, ఫైండింగ్ ది లొకేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ డేటా ఎలిమెంట్. అంటే ఒక డేటా ఎలిమెంట్ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉందో ఆ లొకేషన్ని మనం ఫైండ్ చేస్తున్నాం, దాన్ని సర్చింగ్ అంటాం. సార్టింగ్ అండ్ మెర్జింగ్. ఇవి సార్టింగ్ అండ్ మెర్జింగ్ ఆర్ టూ ఆపరేషన్స్ యూజ్డ్ ఇన్ స్పెషల్ సిచ్యువేషన్స్. ఇవన్నీ స్పెషల్ సిచ్యువేషన్స్లో మాత్రమే యూజ్ చేస్తాం ఈ టూ ఆపరేషన్స్ అనేవి, ఓకేనా. ఇప్పుడు అది అంతే, ఇంట్రొడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ అనేది అంతే. ఇప్పుడు మీరు కొంచెం లాంగ్ ఉంది కదా అది ఆన్సర్. ఇప్పుడు ఈజీ టు రిమెంబర్, అంటే మీరు ఈజీ వేలో షార్ట్ కట్గా కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను చిన్నగా ఒక ఈజీ టు రిమెంబర్ అనే చేసిన. ఒకసారి ఇది చూడండి, మీకు ఈజీగా గుర్తుంటుందని నేను ఇట్లా రెడీ చేసిన. ఒకసారి చూడండి. డేటా స్ట్రక్చర్ అంటే డిఫైన్డ్ యాజ్ గ్రూప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్. గ్రూప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఎట్లా డిఫైన్ చేస్తాం? గ్రూప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్కి డిఫైన్ చేస్తాం. అవి ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఎఫిషియంట్ వే ఆఫ్ సార్టింగ్ అండ్ ఆర్గనైజింగ్ డేటా, విచ్ ఫర్ వాట్ పర్పస్ అంటే యూజ్డ్ ఎఫిషియెంట్గా యూజ్ చేస్తాం దాన్ని. ఎగ్జాంపుల్స్ ఏంటి? యారేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ. వైడ్లీ ఎక్కడ యూజ్ చేస్తాం? కంప్యూటర్ సైన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఓఎస్, కంపైలర్, డిజైన్, ఏఐ, గ్రాఫిక్స్, ఎక్సెట్రా. అడ్వాంటేజెస్ చెప్పినాను కదా. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోండి అంటే, ఇప్పుడు నేను రీయూజబిలిటీ, విజువలైజేషన్ ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఒక షార్ట్ కట్ తీసుకోండి. ఆర్వీఎం, ఏడబ్ల్యూ. ఆర్వీఎం అనేది ఒక మెడికల్ కాలేజ్ ఉంటుంది నేమ్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఆర్వీఎం హాస్పిటల్ అని ఉంటుంది అనమాట, అది ఆర్వీఎం అని అట్లా గుర్తుపెట్టుకోండి. ఏడబ్ల్యూ అనేది నార్మల్గా గుర్తుపెట్టుకోండి. ఆర్వీఎం, ఏడబ్ల్యూ అని గుర్తుపెట్టుకోండి. దాని నుంచి మీరు ఈజీగా రాయొచ్చు. ఆర్ ఫర్ రీయూజబిలిటీ, వి ఫర్ విజువలైజేషన్, అలా గుర్తుపెట్టుకోండి, ఓకే. ఫ్లో చార్ట్ అనేది అందులోది సేమ్, దానికి ఏం లేదనమాట, సేమ్ అది ఫ్లో చార్ట్. క్లాసిఫికేషన్ అనేది సేమ్ అది. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంది? బేసిక్ డేటా స్ట్రక్చర్ కదా, అది బేసిక్. మళ్ళీ ఏముంటుంది? ఓన్లీ సింగిల్ వాల్యూ అనేది స్టోర్ చేస్తుంది, ఓకేనా. అదే మళ్ళీ ఇక్కడ రాసిన. ఆ బేసిక్ డేటా స్ట్రక్చర్ దేనికి? డేటా మ్యానిపులేషన్, అది మళ్ళీ రాసిన అంతే. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, కాన్స్టెంట్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్కి వచ్చే వరకు కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్, అది స్టోర్స్ అండ్ ఆర్గనైజ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా, ఓకేనా. యారేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ. నెక్స్ట్, లీనియర్ డేటా స్ట్రక్చర్. ఆర్గనైజ్ ది డేటా ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. డేటా అనేది సీక్వెన్షియల్ ఆర్డర్గా ఆర్గనైజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి? యారేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ. ఇవే టైప్స్ కూడా. నెక్స్ట్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఆర్గనైజ్ ది డేటా ఇన్ ర్యాండమ్ ఆర్డర్లో ఆర్గనైజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి? ట్రీ, గ్రాఫ్, హీప్స్, డిక్షనరీ, ట్రైస్. ఆపరేషన్స్ ఏంటి? ట్రావర్సింగ్. ఈచ్ డేటా ఎలిమెంట్ ఎగ్జాక్ట్లీ వన్స్. డేటా ఎలిమెంట్ అనేది ఎగ్జాక్ట్లీ వన్స్ మనం యాక్సెస్ చేస్తాం, అది. ఇన్సర్షన్, యాడింగ్ న్యూ డేటా. డిలీషన్, రిమూవింగ్ ఏ డేటా. సర్చింగ్, ఫైండింగ్ లొకేషన్ ఆఫ్ ఎ డేటా. సార్టింగ్ అండ్ మెర్జింగ్ అనేవి టూ ఆపరేషన్స్ యూజ్డ్ ఇన్ స్పెషల్ సిచ్యువేషన్స్. ఇట్లా షార్ట్ కట్గా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని బట్టి మీరు ఓన్గా సెంటెన్స్ అనేది ఫామ్ చేయొచ్చు, అందుకే నేను ఇలా చేసిన, ఓకేనా. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.